తప్పబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు మీ ఆలేరుల భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే నేను చెప్తాగా రావు ఏమనుకుర్రు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో సునీత పోతుందేమో కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకురా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు ఆయనతో మొదటికి మోసం వచ్చింది. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినామన్నట్టు ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్నది తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ టీ బీజేపీ టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసుల మహేష్ గౌడ్కి ఎరికే రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న ఎట్లున్నాడన్నా అని మంచిగానే మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవంగా ఎక్కడ చెడగొట్టుకున్నామంటే నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి. మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం కానీ పార్టీ కార్యకర్తలు కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టిన కొత్త తప్పు చేసినాం. ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు సునీతకు వచ్చిన చెవులో చెప్తున్నది రామన్న జర మనం అర్జెంట్ గా కమిటీలు వేసుకోవాలనే మంచిగా వేసుకోవాలని చెప్తుంది. నేను కూడా అక్కకు అదే చెప్తా ఉన్నా. అక్క దబ్బన ప్రభుత్వం పొడిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం. లేకపోతే కంపల్సరీ పెద్దసారిని అడిగి జనవరిలోనే చాలు చేసుకుందాం. సభ్యత్వ నమోదు కమిటీలు మంచిగా శిక్షణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఏమని అంటే అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు. నేను శేఖర్ అన్నను కోరుతున్నా ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కళతో మన పార్టీ ఆఫీసు రాబోయే 3 సంవత్సరాలు ఇట్లే ఉండాలి. తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా. నడపాలంటుతానే కాదు మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం. ఆడ మన పార్టీ ఆఫీస్ ఉంటుంది మంచిగా ఉంటుంది. ఇట్లే మంచి హాల్ ఉంటుంది బయట మంచిగా భోజనం